ఒకప్పుడు చదువు సంధ్యలు ఉండేది కాదు ప్రజలకి. కాబట్టి ఆ ఫ్యాక్షనిస్టులు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుని వాళ్ళు ఎలా అంటే అలా బ్రతికినటువంటి రోజులు నడిచినాయి. వాళ్ళు ఇచ్చిన బియ్యం, వాళ్ళు ఇచ్చినటువంటి పప్పు, వాళ్ళు ఇచ్చినటువంటి భూమి సేద్యం, కాబట్టి ఆ రూట్లోనే నడిచినాయి. కాబట్టి సరే వాళ్ళ మీద ఆధారపడ్డారు అనుకుంటే ఒక అర్థం ఉంది. ఇవాళ చదువుకున్నాం, చదువుకి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తప్పి ప్రైవేట్ ఉద్యోగాలు లేవు కాబట్టి ఆ రోజుల్లో అంటే అర్థం ఉంది. ఇవాళ రోజున దేశవ్యాప్తంగా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశం లేకపోతే ఏ స్విగ్గీలోనో జొమాటోలోనో పని చేసుకున్న పర్లా, లేకపోతే కనుక ఏ ఉబర్లోనో లేకపోతే ఓలాలోనో చేసుకున్నా బెటరే. అన్ని అవకాశాలు చేతి నిండా ఉన్నాయి. అయినా ఎందుకు ఈ బానిస బ్రతుకులు అనేది యువతరం ఆలోచించుకోవాలి. తాడిపత్రిలో తాజాగా ఒక అబ్బాయిని చితక్కొట్టారట. మనోజ్ కాశీ అనేటటువంటి అబ్బాయి, ఇతను టీడీపీ నేత పెద్ది రవికుమార్ రెడ్డి కొట్టాడు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుడిని కిడ్నాప్ చేసి అన్నటువంటి వార్తని సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు, మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇవాళకి చదువుకున్న తర్వాత కూడా మనం సన్నాసులకి బానిసల్లాగా బతకాలా, నాయకులకి బానిసల్లాగా బతకాలా, బాధ్యతగా ఉండలేమా? చదువుకున్న తర్వాతన మనం ఎదుటి వాళ్ళు చెప్తే రైట్ ఆర్ రాంగ్ మన అభిప్రాయం మంది, నచ్చితే ఉంటాం, నచ్చకపోతే అవతలకి వెళ్ళిపోతాం. ఇలా కాకుండా తలకాయలు పగలగొట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవటం, లేకపోతే ఆస్తులు తగలబెట్టుకోవడం ఏంటి కర్మ? ఎక్కడికి పోతున్నాం మనం? ముందుకు పోతున్నామా, వెనక్కి పోతున్నామా? ఆటవిక రాజ్యం వైపుకు పోతున్నామా, భవిష్యత్తు వైపుకు పోతున్నామా? తాడిపత్రి చెప్తున్నటువంటి పాఠం ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. అదే కాదు, ఎవరైనా సరే నాయకులని దేవుళ్ళుగా, వాళ్ళని ఏదన్నా అంటే అది దుర్మార్గం కిందన బానిసత్వపు భావజాలంతో మాట్లాడేటటువంటి వాడు చదువుకున్నోడైతే అంతకంటే మూర్ఖుడు లేడు. చదువుకున్నటువంటి వాడు ఏం మాట్లాడాలా? అభిప్రాయ విభేదం ఉండాలి. చదువు నేర్పేదేంటి? నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నీ అభిప్రాయం ద్వారా నన్ను కన్విన్సే, నా అభిప్రాయం ద్వారా నువ్వు కన్విన్సవు, లేదా కన్విన్స్ కానని చెప్పు, నా అభిప్రాయం నాదే ఫైనల్ అని చెప్పు. ఇట్స్ ఎనఫ్. అది విద్య నేర్పాల్సినటువంటి గుణం. గుణం అనేటువంటిది ఎక్కడికో పోతుంది, చివరికి దుర్మార్గమైనటువంటి రూట్లోకి పోతున్నామా ఆలోచించుకోవాల్సి ఉంది.